మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలోని అర్హులకు త్వరలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చి వరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. స్థలాలున్న వారికి నెలాఖరులోగానే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తెలిపారు. ట్రిబుల్-ఆర్, ఓఆర్ఆర్ మధ్య ఇళ్ల నిర్మాణాల కోసం 4 స్థలాలు గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని హౌసింగ్ అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, కేటాయింపు తదితర అంశాలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి మంత్రి పొంగులేటి సమీక్షించారు. హైదరాబాద్ కి దూరంగా ఇల్లు నిర్మిస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపట్లేదని అధికారులు వివరించారు. గతంలో హైదరాబాద్కు దూరంగా 42,000 ఇల్లు నిర్మిస్తే అందులో సగం మంది మాత్రమే ఉంటున్నారని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని మంత్రుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. చాలా చోట్ల బోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు వివరించారు. అయితే నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాలకు సమీపంలో 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇల్లు నిర్మించే యోచనలో ఆలోచిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. స్థలాలు గుర్తించి ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారన్న వివరాలతో 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. జేజేఎన్ఎన్ యూఆర్ఎం పథకంలో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరినందున వాటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే ఆలోచన ఉన్నట్లు మంత్రి తెలిపారు. 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నివాస స్థలాలున్న 28,000 మంది లబ్ధిదారులకు నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న నివాసాలను లబ్ధిదారులే పూర్తి చేసుకుంటే హౌసింగ్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కేటాయించిన ఇళ్లలో నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బోగస్ లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. అనర్హుల స్థానంలో అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకి సూచించారు. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యుత్ మీటర్లను లబ్ధిదారుల పేర్లకి బదిలీ చేయాలని చెప్పారు. పక్కా ఇళ్ల కాలనీలో తాగునీటి సరఫరా, ఎస్టీపీలు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ట్రిపుల్-ఆర్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మధ్యతరగతి ప్రజల కోసం కేపీహెచ్ఎం తరహా ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అఫోర్డబుల్ హౌసింగ్ కోసం 4 చోట్ల స్థలాలు గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.